నమస్కారం. జై శ్రీమన్నారాయణ. 25 + 25 + 15 ఏంటో ఈ లెక్క చూద్దాం. మన జీవితాన్ని ఒక షెడ్యూల్ చేయగలుగుతామా చూద్దాం. ఈ శరీరం భగవంతుడు ఇచ్చింది కాబట్టి ఆయన కైంకర్యాలకు దీన్ని కొంచెమైనా వినియోగించాలి అని మనకు అర్థమైంది. కోరిక కూడా ఉంది, కానీ ఎలా చేయాలో తెలియట్లేదు. ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి. ఆటంకాలను ఏమైనా మార్చగలమా అని ఆలోచిద్దాం. పూర్వకాలంలో వివాహాలు తొందరగా జరిగేవి. ఇప్పుడు అలా కాదు. మామూలుగా వివాహం 28-30 ఏళ్ళకు కానీ జరగట్లేదు. మొదటి సంతానం పుట్టే సమయానికి 30-32 ఏళ్ళు వచ్చేస్తాయి. రెండవ సంతానం అయ్యే వరకు 34 సంవత్సరాలు అయిపోతాయి. అన్నీ త్వరగా జరిగితే అప్పుడు 34 సంవత్సరాలకు రెండవ సంతానం పుడితే సరే, అది ఆడైనా మగైనా వాళ్ళు సెటిల్ అయ్యే వరకు ఇంకో 25 ఏళ్ళు పడతాయి కదా. అంటే 34 + 25 59, ఇంకొక సంవత్సరం అటు ఇటు అయితే 60. అంటే రిటైర్మెంట్ ఏజ్ కూడా దీనికి తగ్గట్టే పెట్టారో ఏంటో మరి. 60 ఏళ్లకు రిటైర్ అవుతారు. అంటే అప్పటిదాకా ఎక్కడ ఆగడానికి వీల్లేదు. పరుగులు తీస్తూనే ఉండాలి. పిల్లలు చదివి బయటికి వచ్చి జీవితంలో స్థిరపడితే తప్ప మనకు ఊపిరాడదు. ఒకరు 25 సంవత్సరాలకు పనిచేయడం మొదలు పెడితే 35 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఉంటారు 60 వచ్చే వరకు. కాబట్టి ఆ విషయమే మనసులో ఉంటుంది. అప్పటికి రిటైర్ అవ్వడం అంటే ఆ పనిలో లీనమైపోతారు. దానికి తోడు ఆ పని చేసి బాగా అలసిపోయి ఉంటారు. అదే మనసులో నిండిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఏమనిపిస్తుంది, ఎక్కడో వీలైనప్పుడు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి దేవుడికి నమస్కారం చేసి వస్తే చాలే, ఇంకేం చేయగలుగుతాం. ఈ సనాతన ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం మనం ఏం కృషి చేస్తాం? దానిలో ఉన్న ప్రాజెక్ట్స్ మనం ఎట్లా ఆచరిస్తాం, ఎలా అమలుపరుస్తాం? మనకు శక్తి లేదు అనుకుంటాం. చాలా హిందూ ప్రచార సభల్లో కంప్లైంట్ ఏమిటంటే వాలంటీర్స్ దొరకట్లేదు, ఎవరూ రావడం లేదు, ఏదో కొద్దిమంది వస్తున్నారు. అందువల్ల మేము కూడా ఎక్కువగా కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నాం, ప్రచారం చేయలేకపోతున్నాం. పిల్లలకు ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించడం కష్టంగా ఉంది అంటున్నారు. పోనీ మఠాల్లో చూద్దామా, ఆశ్రమాల్లో చూద్దామన్నా అక్కడ మనుషులు లేరు. దేవాలయాల్లో కూడా చాలా చోట్ల అదే పరిస్థితి ఉంది. వీటిలో పనిచేయడానికి వచ్చేవాళ్ళు కనపడడం లేదు. ఇలాగే పరిగెడుతుంటే దీనికి సొల్యూషన్ ఏమిటి అంటే, మనం 60 ఏళ్ల దాకా పరిగెత్తి పనిచేసి రిటైర్ అయ్యాక వేరే పని చేయడానికి ఇంకా ఓపిక ఉండదు. ఒక వాహనమైనా సరే చాలా దూరం ప్రయాణం చేశాక చివరికి దానికి పికప్ తగ్గుతుంది. అలాగే మనం కూడా అలసిపోతాం. మరి దీన్ని బ్యాలెన్స్ చేయడం ఎట్లాగా అంటే, 25 ఏళ్ల దాకా చదువుకుందాం, 50 ఏళ్ల దాకా ఉద్యోగం చేద్దాం, 50 నుంచి 65 లేక 70 దాకా అంటే ఓ 15-20 సంవత్సరాలు సర్వీస్ చేయడానికి వినియోగించుకుందాం. అలా ప్లాన్ చేస్తే కొంత చేయగలుగుతాం. 60 ఏళ్ళకు కదా రిటైర్మెంట్ ఇచ్చేది, ముందుగానే ఇస్తారా అంటే ముందు మానసికంగా, ఆర్థికంగా, ఇంకా అన్ని విధాలా మనం సిద్ధం కావాలి ముందు రిటైర్ అవ్వడానికి. ఇందాక మనం చూసాం, పిల్లలు సెటిల్ అయ్యేసరికి ఎవరికైనా 59 అయిపోతుంది కదా. ఆ లోపల ఎవరైనా పలకరిస్తే ఏమంటారు, మా పిల్లలు ఒక సెటిల్మెంట్ రావాలండి, పిల్లలకి వాళ్ళకి సెటిల్మెంట్ దొరికితే వాళ్ళు సెటిల్ అయిపోతే వస్తామండి అంటారు. అంటే ఇప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి, ఏం చేయాలి? వాళ్ళ వివాహం వయసు కొంచెం ముందుకు జరగాలి. అంటే 25 ఏళ్ళకి వివాహం చేసుకుంటే కుటుంబపరంగా, ఆరోగ్యరీత్యా పిల్లల్ని కండం, సెటిల్ చేయడం అన్నీ సకాలంలో జరుగుతాయి. వాళ్లకు 50-52 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళ పిల్లలు సెటిల్ అవుతారు. 52 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకుంటే ఇంకా అంటే 8 ఏళ్ళ ముందుగా, 60 కంటే 8 ఏళ్ళ ముందుగానే రిటైర్ అవుతారు. కాబట్టి అంత అలసిపోరు. 60 ఏళ్ళ కలిసిపోయినంతగా 52 ఏళ్ళ కలిసిపోరు.
అప్పుడు ఒంట్లో కాస్త ఓపిక ఉంటుంది, మనసులో దృఢత్వం ఉంటుంది, చేయాలన్న కోరిక ఉంటుంది. మనం భగవంతుడి కోసం ఒక 8 ఏళ్ళు పనిచేయచ్చు. మన పిల్లలకు కూడా ఇబ్బంది ఉండదు. ఇంకోటి ఇప్పుడు కొత్త సమస్య అదేంటంటే, పిల్లలు విదేశాల్లో ఉంటారు. వాళ్ళకు సహాయం చేయడం కోసం వాళ్ళ ప్రసవానికి, పిల్లల్ని పెంచడానికి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. అది కూడా మనం 25కి పెళ్లి చేసుకుంటే 50 ఏళ్లకు పిల్లలు సెటిల్ అయితే అప్పుడు వాళ్ళకు సహాయం చేయడానికి కూడా మనకు ఓపిక ఉంటుంది. 25 ఏళ్ల ప్రాయంలో ఉద్యోగంలో చేరాలి, ఒక 25 ఏళ్ళు పని చేయాలి, 50 ఏళ్లకు రిటైర్ అవ్వాలి. ఆ వయసుకు రిటైర్మెంట్ ఇవ్వరు కదా అంటే, ఇవ్వరని ఎవరంటారు? మనం చాలనుకోవాలంతే. ఇప్పటికి చేసిన సర్వీస్ చాలు అనుకుంటే మనం రిటైర్ కావచ్చు. ఒక ఏజ్ వచ్చాక పెద్దగా జీతం కూడా పెరగదు, ఇంక్రిమెంట్స్ అన్నీ శాచురేట్ అయ్యాయి అంటూ ఉంటారు. అంటే అప్పటిదాకా చేసి రిటైర్ అవ్వచ్చు. అలాగైతే ఒక 10-15 సంవత్సరాలు మనం కైంకర్యం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అప్పటికి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. కాబట్టి ఈ ఫార్ములాని అంటే 25 + 25 + 15 అనే ఫార్ములా వర్కౌట్ అవుతుందా అని ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. జై శ్రీమన్నారాయణ.